ఎస్ మ్యామ్. ఓకే మా మీరు చెప్పండి మా ఇప్పటి వరకు నేను చెప్తూ వస్తున్నా. ఏమంటారు? ఓకే రైట్ మా. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ లో మనకి ఇక్కడ చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇంకోసారి చెప్తాను మీరు వినలేదు అంటున్నారు కాబట్టి, మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఉన్నప్పుడు మనం ఏ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తామో స్లాక్ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఉంటే ఏ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేయాలి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంతకుముందు వినిపించలేదు కదా, ఇప్పుడు చెప్పండి. సర్ప్లస్ మ్యామ్. సర్ప్లస్, వెరీ గుడ్. సర్ప్లస్ వేరియబుల్ అంటే మనం ఎలా రాస్తాం? -s1. నేను రాసేది కనిపిస్తోందా మీకు? నేను ఇప్పుడు ఏది రాస్తున్నానో బోర్డు మీద కనిపిస్తుంది మేడం. రైట్ మా, రైట్, ఓకే. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు -s1 అని రాస్తాం కదా. అయితే ఇక్కడికే స్టాప్ చేయొచ్చు కదా, మళ్ళీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎందుకు అంటే, ఈ సర్ప్లస్ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తే మనం కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ రాస్తాం కదా టేబుల్లో మనకి ఎలా వస్తుంది? -1. ఒకవేళ s2 లేదు కాబట్టి 0. ఇంకో కండిషన్ ఉంటే s1 ఉండదు, s2 ఉంటుంది, -1. ఇలా -1 0 0 -1. ఇది యూనిట్ మ్యాట్రిక్స్ కాదు కదా. మీకు ఆల్రెడీ లీనియర్ ఆల్జీబ్రాలో తెలుసుంటారు. యూనిట్ మ్యాట్రిక్స్ మనం జనరేట్ చేయగలిగితేనే కదా మనకి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ సర్ప్లస్ ఒక్కటే ఉందనుకోండి, అది మనకి సొల్యూషన్ ని రాబట్టలేదన్నమాట. మనకి మరి సొల్యూషన్ కావాలి. స్లాక్ వేరియబుల్ ఉన్నప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు. స్లాక్ అనేది ఈజీగా స్లాక్ ఉంది అంటే మనకు ఆటోమేటిక్ గా మనకి ఏమంటారు యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది. కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది లేదు, అలా వెళ్ళిపోయినాం, ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే -s1 పెట్టాలి, అందులో మార్పు ఏం లేదు. ఆ -s1 పెడితే మనకి యూనిట్ మ్యాట్రిక్స్ ఇక్కడ -1 0 0 -1 ఇలా వస్తుంది. కాబట్టి యూనిట్ మ్యాట్రిక్స్ రాదు. యూనిట్ మ్యాట్రిక్స్ లేకుండా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ఓకే, మనము ఒక సపరేట్ వేరియబుల్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఆ వేరియబుల్ నే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్, కృత్రిమ చలరాశి అంటాం. అంటే మనకి ఇక్కడ టైం బీయింగ్ అనమాట. మామూలుగా మీరు ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ లో డమ్మీ క్యాథోడ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తారు, అంటే టైం బీయింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా ఇక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని మనం ఇంట్రొడ్యూస్ చేశాక మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం, తీసేస్తాం. ఓకేనా, అంటే టైం బీయింగ్ మనకి యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి సపోర్ట్ కోసం మాత్రమే మనం ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని తీసుకోవడం జరుగుతుంది. సరే, మరి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని ఇంట్రొడ్యూస్ చేశాక యూనిట్ మ్యాట్రిక్స్ ఎలాగో +a1 అంటున్నాం కాబట్టి 1 0 ఎలాగో మనకి యూనిట్ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే సింప్లెక్స్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. చాలా పాయింట్స్ మనం అక్కడి నుంచే మనం అడాప్ట్ చేసుకుంటాం, కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. మరి ఆ చేంజెస్ ని మనం ఏ మెథడ్స్ అప్లై చేసి చేస్తాము అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్. ఏమేమి ఆ 2 మెథడ్స్ అంటే చూడండి, బిగ్ ఎం మెథడ్, పెద్ద ఎం అన్నమాట, బిగ్ ఎం మెథడ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది చూడండి. 90% మీకు బిగ్ ఎం మెథడ్ అనే అడుగుతారు. ఎప్పుడైనా కార్నర్స్ ఎం మెథడ్ లో చెయ్యండి అని అడిగారు అనుకోండి, ఇన్ ఫ్యూ కేస్, సమ్ ఆఫ్ ది కేస్. మీరు ఇంకా మాకు సిలబస్ లో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఎవరు మార్క్స్ యాడ్ చేయరు. సో అదర్ నేమ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్, కొన్నిసార్లు మనకి జామెట్రికల్ మెథడ్ అని కూడా అడగచ్చు, గ్రాఫికల్ ఆర్ జామెట్రికల్. సో అలా మనకి నేమ్స్ అనేవి కొన్ని, సింప్లెక్స్ మెథడ్, సింప్లెక్స్ అల్గారిథం రెండు ఒకటే. సో ఇక్కడ కూడా బిగ్ ఎం మెథడ్ కి ఇంకొక పేరు కార్నర్స్ ఎం మెథడ్, అది ఫస్ట్ మెథడ్ మా. ఇది ఇంకో మెథడ్ కూడా ఉంది, ఏమి అది అంటే 2 ఫేజ్ మెథడ్. 2 ఫేజ్ అంటే 2 దఫాలుగా అన్నమాట, 2 దశలు అంటాం కదా అలా. అయితే మనకి ఇక్కడ బిగ్ ఎం మెథడ్ మాత్రమే మనకి సిలబస్ లో ఉంది. బిగ్ ఎం 2 ఫేజ్ మెథడ్ ఉంది కదా, ఇది మనకు సిలబస్ లో లేదు. ఇయర్ వైజ్ సిలబస్ ఉన్నప్పుడు 2 ఫేజ్ మెథడ్ కూడా ఉండింది. మీకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి మీకు 2 ఫేజ్ మెథడ్ లేదు, ఓన్లీ బిగ్ ఎం మెథడ్. ఆ ప్రాబ్లమ్స్ ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రైట్, నౌ బిగ్ ఎం మెథడ్ అంటే ఏమి అనేది వినండి. ఇక్కడ ఈ మెథడ్ మనం ఫస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ ని అప్లై చేస్తాం. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనము సర్ప్లస్ వేరియబుల్ తో పాటు ఆర్టిఫిషియల్ వేరియబుల్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాము, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమి అంటే హియర్ we choose the cost of artificial variables as -m. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మెథడ్ ఏమి అంటే ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2 మనకి ఎన్ని ఈక్వేషన్లు ఉంటే, ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్తాము. ఇంట్రొడ్యూస్ చేశాక వాటి యొక్క కాస్ట్ మనం -m అని తీసుకుంటాం. ఓకేనా, అయితే -m అంటున్నారు కదా, అసలు m అంటే ఏమి అంటే m ఈజ్ వెరీ లార్జ్ క్వాంటిటీ.
మరి చాలా పెద్ద క్వాంటిటీ తీసుకుంటే ఎం మైనస్ ఎం ఏమవుతుంది? ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఎం అనేది చాలా పెద్ద క్వాంటిటీ. మరి మైనస్ ఎం కూడా చాలా పెద్ద క్వాంటిటీ అవుతుందా? ఎలాంటి క్వాంటిటీ ఉంటుంది మైనస్ ఎం అనేది? ఎం చాలా పెద్ద క్వాంటిటీ అంట. మరి మైనస్ ఎం ఏమవుతుంది? ఏమవుతుంది మైనస్ ఎం? చాలా చిన్న క్వాంటిటీ. అంతే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి పెద్ద క్వాంటిటీ అంట. అదే -10,000 అంటే 0 కన్నా ఇంకా చాలా చిన్నదనే కదా అర్థం. సో, నెగెటివ్ ఉన్నప్పుడు మనకు అక్కడ చాలా చిన్న క్వాంటిటీ అవుతుందన్నమాట. అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో, కాస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్‌ని మీరు మర్చిపోకూడదు. -m అని తీసుకుంటున్నాం. m అంటే చాలా పెద్దది. -m అంటే చాలా చిన్నది. అండ్ వి ఎలిమినేట్ ది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇన్ ద బేసిస్. మళ్ళీ మనం ఏం చేస్తామా అంటే ఒక్కసారి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత వాటిని మనం ఎలిమినేట్ చేస్తాం. ఎలాగా? ఊరికే తీసేయమనమాట. వెళ్ళిపోండి మీరు ఆర్టిఫిషియల్ అని. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డెల్టా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంటరింగ్ వెక్టార్, లీవింగ్ వెక్టార్, మన సిస్టమాటిక్ ప్రొసీజర్ ఏదైతే ఆప్టిమాలిటీ టెస్ట్ ఉందో ఆ స్టెప్స్‌నే వాడతాం. ఇంకెక్కడ డీవియేట్ అవ్వమనమాట. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎన్ని ఉంటే వాటన్నిటిని ఎలిమినేట్ చేస్తూ వస్తాం. సరే, మనకు ఆప్టిమల్ సొల్యూషన్ ఎంత వరకు చేస్తూ వెళ్ళాలి? ఈ ప్రాబ్లమ్ ఎంతవరకు ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఒక్కసారి నాకు సింప్లెక్స్ మెథడ్ ఎప్పుడు ఎండ్ అంటాం? ఎండ్ అంటే ఎప్పుడు శుభం కార్డ్ వేస్తాం సింప్లెక్స్ మెథడ్‌లో? ఆ ప్రాబ్లమ్ ఇంక అయిపోయింది అని ఎప్పుడు అంటాం చెప్పండి? ఒక 2, 3 టేబుల్స్ వస్తే డెల్టా చాలు. యెస్ చెప్పమ్మా. ఈక్వల్ టు 0 డెల్టా వాల్యూస్ ఏం కావాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే ఆప్టిమల్ సొల్యూషన్ అంటారు. యెస్ వెరీ గుడ్. సో డెల్టా వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు మనం సింప్లెక్స్ మెథడ్ లో చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే డెల్టా వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు మనం ది ఎండ్ అని చెప్పేసి ఇంకా ఆప్టిమల్ సొల్యూషన్ రాసిస్తాం. అక్కడికి ప్రాబ్లం ఎండ్ అవుతుంది. మరి ఈ దిగ్గెమ్ మెథడ్ లో ఏంటి అంటే ఎప్పుడు అంటే ఆల్ డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. దాంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా ఎలిమినేట్ అయిపోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అక్కడైతే డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే స్టాప్. ఇక్కడ డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా ఎలిమినేట్ అంటే వెళ్ళిపోవాలి. ఈ రెండు జరిగితేనే సొల్యూషన్ ఆప్టిమల్ అని అంటాం. అర్థమైందా? సొల్యూషన్ ఆప్టిమల్ ఎప్పుడు అంటాం అనేది ఆల్ డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ కావాలి. ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్ మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలరు. మీరు ఆలోచించి చెప్పండి. సింప్లెక్స్ మెథడ్ లో డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినాయి. కానీ S1, S2 అలానే ఉన్నాయి. మన బేసిక్ వేరియబుల్ కాలంలో S1, S2 ఉన్నాయి. డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసాయి అన్నమాట. అప్పుడు సొల్యూషన్ ఆప్టిమల్ అంటామా అనమా? ఒక టేబుల్లో నేను ఇక్కడ మీకు రఫ్ గా కూడా చూపిస్తాను. ఇక్కడ జస్ట్ బేసిక్ వేరియబుల్స్ మీరు రాస్తారు కదా, బివి సిబి ఎక్స్బి ఇలా రాస్తాం కదా మనము. ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ లో S1 వచ్చింది, X2 వచ్చిందమ్మా. దీనికి కాస్ట్ 0, దీనికి ఏదో -4 ఏదో ప్రాబ్లం బట్టి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నేను డెల్టా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ మనకి 4 వచ్చింది అనుకుందాము, ఇక్కడ 8 వచ్చింది అనుకుందాం. ఇక్కడ అన్ని డెల్టా వాల్యూస్ మనకి 4, 10, 0 ఇలా 0, 0 ఇలా వచ్చాయమ్మా వాల్యూస్. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పండి, ఈ సొల్యూషన్ ఆప్టిమల్ అవుతుందంటామా లేకపోతే కాదు అంటామా? నేను వెయిట్ చేస్తూ ఉన్నా మీ ఆన్సర్ కోసం. అవుతుంది మ్యామ్. ఎస్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఇక్కడ S1, S2లు ఒకవేళ ఇందులో బేసిక్ వేరియబుల్స్ కాలంలో ఉన్నప్పటికీ కూడా ఎలిమినేట్ కానప్పటికీ కూడా డెల్టా వాల్యూస్ ఒక్కటే మెయిన్ అన్నమాట. మెయిన్ ఈ పాయింట్ అదే అన్నమాట. అవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినాయి అంటే S1 ఉన్నప్పటికీ లేదా S2 ఉండి X1 ఏదో ఒక ఉన్నప్పటికీ కూడా మనం సొల్యూషన్ ఆప్టిమల్ అయిపోయింది అని చెప్తామన్నమాట. కానీ ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ లో మాత్రం మనం ఇంట్రొడ్యూస్ చేసేవి ఏమి ఇక్కడ A1, A2లు కదా, A1, A2లు వెళ్ళిపోవాలి. ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అప్పుడే సొల్యూషన్ ఆప్టిమల్ అంటాం. సో డిఫరెన్స్ మీకు అర్థమైందా? అక్కడ కేవలం డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే చాలు. ఇక్కడ డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా ఎలిమినేట్ అవ్వాలి. అప్పుడే మనం సొల్యూషన్ ఆప్టిమల్ అని చెప్తాం అన్నమాట.
సరే, ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా సాల్వ్ చేయాలి అని. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ min z is equal to x1 plus x2. నెక్స్ట్ మా క్లాస్ మీరు కంపల్సరీగా విత్ నోట్బుక్, మేబీ మీరు ఫెయిర్గా రాసుకోవడానికి సపరేట్ రఫ్గా రాసుకొని మళ్ళీ ఫెయిర్ చేస్తామంటే నోట్బుక్తో పాటు రండి. ఎందుకంటే నేను క్లాస్ చెప్పేటప్పుడే ప్రాబ్లం చెప్తాను, మీరు ఇబ్బంది ఏం పడకండి. జస్ట్ మీకు ఎలాగో మొబైల్ ఆన్ చేసి ఉంటుంది, ఆన్లో ఉంటుంది, మీరు ప్రాబ్లం మీరు చెయ్యండి. నేను కాస్త టైం ఇస్తాను. ఒకవేళ నేను టైం ఇవ్వకుండా ముందుకెళ్తే కాసేపు ఆగమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు నా ప్రెజెన్స్‌లోనే, మీరు క్లాస్‌లో అయితే నా ప్రెజెన్స్‌లోనే కదా ప్రాబ్లమ్ చేస్తారు. అలా చేయండి. చేసినప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఎందుకు మనం చేయలేకపోతున్నాము, ఏం ప్రాబ్లమ్ అనేది మనకి డౌట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసి మీరు ఒక్కసారి సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ వీలైతే ఒక్కసారి చూడండి, రివైజ్ చేయండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాకు పాయింట్స్ ఏమేం పాయింట్స్ ఇక్కడ మనం ఫాలో కావాలి అనేది నేను ఒక 2 minutes టైం ఇస్తాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, మరి యాజ్ ఇట్ ఈస్ గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉండాలా లేదా, లైక్ దట్. ఓకేమా, గుర్తొచ్చినాయా పాయింట్స్, మనం అక్కడ ఏమేమి ఫాలో అయ్యాము అనేది సింప్లెక్స్ మెథడ్ లో? ఫస్ట్ మనం ఏం రాస్తామో గుర్తుందా? ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాస్తాం. చెప్తారా, ఎవరైనా చెప్తారా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యూ, ప్లీజ్. ఎస్ ఎస్ మా చెప్పాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాస్తాం మనం ఇక్కడ, min z is equal to x1 plus x2 అని. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఎస్ మా మ్యాక్సిమైజేషన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎక్కడ అంటే మీకు ఇక్కడ నేను కంపారిజన్ చేస్తూ చెప్తున్నాను. సింప్లెక్స్ మెథడ్, ఈ మెథడ్ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. చాలా వరకు మనకి సిమిలారిటీస్ ఉన్నాయి, అడిషనల్ గా కొన్ని పాయింట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అంతే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ మాత్రం బిగ్గన్ మెథడ్ లో చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకని నేను కంపల్సరీగా నేను చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక 1 day లో మెథడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మీరు చేయాలి, మీకు రావాలి. కాబట్టి మీరు పేపర్ పెన్ తెచ్చుకొని ఒక్కొక్క ఎలిమెంట్ చేయండి, నిదానంగా చేయండి. చేసి చెప్తే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో మ్యాక్స్ z డాష్ ఇస్ ఈక్వల్ టు -x1 -x2. ఫస్ట్ పాయింట్ ఇది మర్చిపోకూడదు. మనం min z ఫస్ట్ పాయింట్ అది ఆల్గారిథంలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మస్ట్ బి ఇన్ మ్యాక్సిమైజేషన్ కదా. ఆ మ్యాక్సిమైజేషన్ లో రాశాక నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంట్రడ్యూసింగ్, ఏమేమి వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా సింబల్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు మనం సర్ప్లస్ వేరియబుల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సర్ప్లస్ వేరియబుల్ తో పాటు మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అవునా కదా? ఎందుకు అంటే మనం అదే కదా మెథడ్, -s1 ఉన్నప్పుడల్లా +a1, -s2 ఉంది +a2. ఫస్ట్ చెప్పేది వినండి, తర్వాత మీరు నెక్స్ట్ ప్రాబ్లం కి మీరే చెప్పాలి. చూడండి ఏమేమి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -s1, మైనస్ అన్నప్పుడు మనకి యూనిట్ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి +a1. అలానే నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కి -s2 +a2 ఇలా రాస్తాం. రాశాక నెక్స్ట్ టేబుల్ చూడండి ఒకసారి. టేబుల్ ఎలా రాస్తున్నాం ఇక్కడ అంటే
బేసిక్ వేరియబుల్స్ అనేవి ఇక్కడ A1 A2 తీసుకుంటున్నాం. ఇది మెయిన్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే ఈ A1 A2లే మనకి ఇక్కడ బేస్ ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ అన్నప్పుడు A1 A2 రాసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమి అంటే కాస్ట్ సిబి, కాస్ట్ ఇన్ ద బేసిస్ మనం ఎలా రాస్తాము? కాస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ మనం ఏం తీసుకోవాలి? -m -n. కాబట్టి ఇక్కడ -m -m అని రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్బి అంటే మామూలుగా ఎక్స్బి మీకు ఇది ఈ పాయింట్స్ మీకు తెలుసమ్మా. ఎక్స్బి అంటే ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి రాస్తాం చెప్పండి? 4 7 అనేవి. ఫోర్ 7 అనే వాల్యూస్ మనకు ఈ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎక్కడ ఉంటాయి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉంటాయా? కండిషన్స్ లో ఎటువైపు ఉంటాయి? ఎక్కడి నుంచి చూసి రాస్తారు చెప్పండి? ఎనీబడి? ఏమా తెలీదా? కండిషన్స్ లో ఉంటాయి మ్యామ్. కండిషన్స్ లో మనకి కాన్స్టెంట్స్ అన్నమాట ఇది. ఓకేనా? సో 4 7 అనేవి మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ అన్నమాట. ఇక్కడ అంటే కండిషన్ కి ఇటువైపు ఉండేటువంటివి అనమాట. RHS సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి 4 7 అన్నమాట. ఓకేమా, రైట్. నెక్స్ట్ CJ అని రాస్తున్నాం కదా ఇక్కడ. ఈ CJ అనేది ఎక్కడి నుంచి రాస్తాం? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఎస్, వెరీ గుడ్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో అంటే ఇంకా మళ్ళీ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో అంటే 1 1 కదా ఇక్కడ, మరి ఎందుకు -1 రాసాము? ఇవన్నీ సింపుల్ గా చేసే మిస్టేక్స్ అన్నమాట. ఏమి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లోకి రాయకూడదు. కన్వర్ట్ చేశాక ఏదైతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉందో అందులో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ మీరు ఇక్కడ రాయాలి. ఈ పాయింట్ అర్థమైందా? వాళ్ళు మిన్జెడ్ లో ఇచ్చారు కదా, మిన్జెడ్ లో ఉన్నవి రాయకూడదు. మనము మ్యాక్సిమైజేషన్ లోకి కన్వర్ట్ చేశాక ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో అవి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో -1 -1. S1 S2 అంటే మనకు తెలుసు ఎప్పుడైనా ఎక్కడైనా S1 S2 కాస్ట్ 0 0. తర్వాత -m -m ఇది ఇంకా మెథడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి రాస్తూ వచ్చాము? ఏమంటారు? 2 1 -1 0 1 0 ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్యూస్. ఎలా రాసామో తెలుసా తెలీదా? కోఎఫిషియన్స్ ఆఫ్ x1 x2 మ్యామ్. ఎస్ మా, వెరీ గుడ్ మా. ఈ ఈక్వేషన్స్ దీన్ని 1 2 అనుకోవచ్చు మనం. సో ఈ ఈక్వేషన్స్ లో కోఎఫిషియెంట్స్ x1 కి 2 ఉంది, x2 కి 1 ఉంది, అలాగనమాట. సో ఇక్కడ 2 1 -1 0 1 0 ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంది కాబట్టి A1 కి 1 రాస్తాం, A2. సేమ్ అదే మోడల్లోనే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, దాని యొక్క కోఎఫిషియెంట్స్ ఈ విధంగా రాస్తాం. ఓకే, రైట్ మా. వెల్, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏమంటే ఓకే, ఇప్పుడు డెల్టా వాల్యూస్ ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. సో డెల్టా వాల్యూస్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం? ఎనీబడి? డెల్టా వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలంటే మీకు ప్రొసీజర్ ఆల్రెడీ తెలుసు కదా. సమ్మేషన్ ఫార్ములా చూడండి, CBXJ - CJ, ఇది ఫార్ములా. సో ఫార్ములా ప్రకారంగా ఇక్కడ ఎంత ఉంది? -m ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. మనకు అక్కడ సింప్లెక్స్ మెథడ్ లో అయితే డెల్టా వాల్యూస్ చాలా ఈజీ కదా. ఫస్ట్ టేబుల్లో ఎలాగో 0 0 ఉంటాయి కాబట్టి పైన ఏది ఉంటే జస్ట్ 4 6 ఉంటే -4 -6 అని రాసి ఈజీగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఫస్ట్ టేబుల్ నుంచి మనకి టఫ్ ఉంటుంది. లాస్ట్ టేబుల్లో డెల్టా వాల్యూస్ ఈజీ అవుతాయి అనమాట ఈ మెథడ్ లో. అంటే క్యాల్కులేషన్ జాగ్రత్తగా చేయాలి. మీకు డౌట్ ఉంటే మీరు అడగచ్చు. -m × 2 ఇది ఇంటూ ఇది ప్లస్ -m × 1, ఓకేనా? డివైడెడ్ బై, సారీ నాట్ డివైడెడ్ బై, సమ్మేషన్ CBXJ కదా, CJ అంటే -1. చూడండి మీకు ఒకవేళ నేను మీరు చాలా మంది ఏమంటే నోట్స్ చెప్పేటప్పుడు రాసుకోకుండా ఉంటారు. నేను మెటీరియల్ షేర్ చేసినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ క్యాల్కులేషన్ ఎలా చేస్తారో అనేది మెటీరియల్ లో ఉండదు కదా. మెయిన్ గా మీరు ఎగ్జామ్ లో ఏం రాయాలో అది మాత్రమే ఉంటుంది. మనం ప్రొసీజర్ ఎలా చేస్తున్నాము ఇలాంటివన్నీ కూడా మనకి మెటీరియల్ లో ఇన్క్లూడ్ అవ్వవు. అందుకనే మీరు చెప్పేటప్పుడే ప్రాబ్లమ్స్ రఫ్ గా రాసుకొని మళ్ళీ ఫేర్ చేసుకోవాలి. ఫెయిర్ గా డైరెక్ట్ నోట్స్ తో రాసుకున్నా నష్టం ఏం లేదు, మంచిదే. ఓకే, సో
సో మైనస్ ఎం ఇంటూ టూ ప్లస్ మైనస్ ఎం ఇంటూ వన్. ఇది చెప్పండి ఎంత అవుతుంది? మైనస్ ఎం ఇంటూ టూ ప్లస్ మైనస్ ఎం ఇంటూ వన్ అంటే మైనస్ 2m మైనస్ ఎం అంటే మైనస్ 3m. తర్వాత మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1. సో మైనస్ 3m ప్లస్ 1 అవుతుంది. అదే విధంగా మైనస్ ఎం ఇంటూ 1 మైనస్ ఎం ఇంటూ 7 అంటే మైనస్ 8m ప్లస్ 1. అర్థమవుతుందా ఎట్లా చేస్తున్నాం క్యాల్కులేషన్? డౌట్ ఉంటే అడగండి. సమ్మేషన్ సిబిఎక్స్జే మైనస్ సిజేఎం ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా మైనస్ ఎం ఇంటూ 2 ప్లస్ మైనస్ ఎం ఇంటూ 1 అంటే మైనస్ 3m మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 అలానే మైనస్ 8m ప్లస్ 1. ఇంకా మిగతావి సింపుల్. మా మైనస్ ఎం ఇంటూ మైనస్ 1 అంటే m, తర్వాత ఇక్కడ m మైనస్ 0 అంటే m, తర్వాత మైనస్ m ప్లస్ m 0, అగైన్ మైనస్ m ప్లస్ m అంటే 0. ఇలాగా డెల్టా వాల్యూస్ అన్నిటిని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. డెల్టా వాల్యూస్ క్యాల్కులేట్ చేశాక ఇక్కడ నెక్స్ట్ ఇందాక నేను మీకు చెప్పాను కదా సొల్యూషన్ ని ఆప్టిమల్ అని ఎప్పుడు అంటాము? సొల్యూషన్ ని ఆప్టిమల్ అని ఎప్పుడు అంటాము? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఎస్ మా సొల్యూషన్ ని ఆప్టిమల్ అని ఎప్పుడు అంటామంటే ఆల్ డెల్టాస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇంకా ఏదో ఒక పాయింట్ చెప్పినట్టు గుర్తున్నాం. మీరు చెప్పింది కరెక్టే. ఒక పాయింట్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి అనేది కరెక్టే. ఇంకొక పాయింట్ చెప్పాను మా నేను ఈ బిగ్ ఎం మెథడ్ లో. ఇంకొకటి కూడా మీరు గమనించాలి. ఏంటి గమనిక? ఎస్ మా ఎస్ మా వెరీ గుడ్ మా. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి చూడండి, ఎందుకంటే ఇక్కడే చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు మీరు. డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మేడం డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినాయి కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ వెళ్ళిపోలేదు, అప్పుడు ఏమి? ఆ సిచ్యువేషన్స్ లో మనం ఆ సొల్యూషన్ ఎలా డిఫైన్ చేస్తాము అనేది నెక్స్ట్ కమింగ్ ప్రాబ్లమ్స్ లో నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మీరు డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ కావాలి, రెండూ జరగలేదు కాబట్టి మనము ఆప్టిమల్ కాదు అంటాం. సరే ఆప్టిమల్ కాదు అనడం బానే ఉంది. మరి ఎంటరింగ్ ఇంకా ప్రొసీజర్ సేమ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ డెల్టా వాల్యూస్ లో ఏదైతే లీస్ట్ డెల్టా వాల్యూ ఉందో ఆ డెల్టా వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు అయితే మనకి నెంబర్స్ కదా కాబట్టి మినిమం అంటే ఇప్పుడు మైనస్లలో ఏది ఎక్కువ ఉంటే అదే మినిమం అని చెప్పి డైరెక్ట్ గా రాసేవాళ్ళు. ఇక్కడ ఎమ్ములు ఉన్నాయి కదా, మరి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు కన్ఫ్యూజన్ లేకుండా? హౌ విల్ యూ ఐడెంటిఫై? ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి? చూడండి, మైనస్ 3m ప్లస్ 1 ఒకటి, అవునా? మైనస్ 8m ప్లస్ 1 ఒకటి. ఈ రెండే కదా కాంపిటీషన్ లో ఉన్నవి, ఇవి రెండే కదా. మిగతావన్నీ ఇంకా క్లియర్ కట్ ఉంది. ఎం అంటే పెద్ద క్వాంటిటీ, పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి ఈ గ్రేటర్ లెస్ దాన్ 0 దీంట్లోకి రాదు, ఇంకా జీరోలు కాబట్టి అవసరం లేదు. ఇంకా ఉన్నవి 2 వాల్యూస్, ఈ రెండిట్లోనే మనకి ఎంటరింగ్ వెక్టర్ డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు? ఎంటరింగ్ వెక్టర్ ఎలా ఐడెంటిఫై చేయగలమంటారు? ఏమైనా సింపుల్ టెక్నిక్ ఏమైనా మీరు ఏమైనా చెప్తారా ఎవరైనా? ఈ రెండిట్లో తక్కువ వాల్యూ ఏది అనేది మీకు ఇక్కడ ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేశాను కాబట్టి ఓకే. మీరు ఎలా గుర్తించాలి చెప్పండి, అది కదా ఇంపార్టెంట్. వెరీ సింపుల్ మా, మైనస్ ఎం గుణకం చెక్ చేసుకోండి. మైనస్ ఎం అనేటువంటి కోఎఫిషియంట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. మైనస్ ఎం అంటే నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ ఎక్కడ మల్టిప్లికేషన్ లో ఎక్కువ ఉందో అంటే అది మోస్ట్ నెగిటివ్ అవుతుంది, సింపుల్. కాబట్టి మైనస్ ఎం యొక్క గుణకం 8 పెద్దది కాబట్టి ఇది మనకు ఎంటరింగ్ వెక్టార్ అయ్యింది. దిస్ ఇస్ ద ఎంటరింగ్ వెక్టార్. అర్థమైందా? సో మైనస్ 3m ప్లస్ 1 మైనస్ 8m ప్లస్ 1 లో మైనస్ ఎం గుణకం ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. ఈ రెండిట్లో 8 పెద్దది కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ నెగిటివ్ కాబట్టి ఇది మనకు ఎంటరింగ్ వెక్టార్ అయ్యింది. ఎంటరింగ్ వెక్టార్ తర్వాత మీ అందరికీ తెలుసు మినిమం రేషియోకి ఫార్ములా తెలుసు. ఎలా కనుక్కుంటాం? XB బై XJ అంటే చెప్పండి. XB బై XJ అంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఇప్పటివరకు డీల్ చేసే క్లాసెస్ లో ఫస్ట్ ఇయర్ ఉన్నారు, సెకండ్ ఇయర్ ఉన్నారు. అంటే సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ బయోటెక్ వాళ్ళు ఉన్నారు, అనలిటికల్ స్కిల్స్ క్లాస్ చెప్తాను. ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు, మీరు ఉన్నారు, తెలుగు మీడియం కూడా ఉన్నారు మీలో, అంటే ఎంపీసీ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. అంటే మిమ్మల్ని నేను ఇది చేయాలని చెప్పట్లేదు, అంటే మీ అందరూ బాగా చదివే వాళ్ళే, వాళ్ళందరి కన్నా బాగా చదివే వాళ్ళే. కానీ ఎందుకో ఆన్లైన్ క్లాస్ లో రెస్పాన్స్ ఇవ్వరనమాట. అంటే మీకు వస్తుంది, రాదని కూడా కాదు.
ఈవెన్ తెలుగు మీడియంలో 3-4 మెంబర్స్ 2-3 అటెండ్ అయిన సందర్భాల్లో కూడా వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు, తెలిసిన ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బయోటెక్ మైక్రోబయాలజీ వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ వాళ్ళ కొత్త పిల్లలు అసలు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూ డేస్ వెళ్ళాకనే మనకి లాక్డౌన్ అలా వచ్చింది. వాళ్ళ కేసెస్ కూడా నేను డైరెక్ట్ గా చూడలేదు చాలా మంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి తప్పో ఒప్పో అర్థం కాలేదనో కనీసం అట్లీస్ట్ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట, చెప్తూ ఉంటారనమాట. ఇందులో కూడా చెప్పడం లేదని నేను చెప్పట్లేదు, కొంతమంది నిజంగానే బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వగలరు, వాళ్ళు బాగా చదివే వాళ్ళే. కానీ ఎందుకో మరి అంటే ఏమైనా నిజంగా ప్రాబ్లం ఉందా ఏమో తెలియదు, అక్కడ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, డిస్టర్బెన్స్ ఉందా ఏమి అనేది తెలీదు. సింధు చెప్పమ్మా, ఎనీథింగ్ డూ యూ వాంట్ టు సే? నథింగ్. ఓకే. సో ఎందుకు ఆన్సర్స్ చెప్పారనమాట. అంటే ఇంకా అంటే ఆన్సర్స్ ఎందుకు మేడం ఊరికే సదాయిస్తున్నారని అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా బోర్ అనిపిస్తుంది. మధ్య మధ్యలో మీరు ఆన్సర్స్ చెప్తుంటే మీ వాయిస్, మీ ఫ్రెండ్స్ కదా, మీ వాయిస్ వింటుంటే వాళ్ళు కూడా బూస్టప్ అనమాట. మా ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంది అని చెప్పి ఎప్పుడు నా వాయిస్ విని విని వాళ్ళకి బోర్ కూడా కొడుతుండొచ్చు మీ ఫ్రెండ్స్. అర్థం కాలేదనో లేకపోతే నెక్స్ట్ ఏ వాల్యూ వస్తుందనో ఏదో ఒకటి మీరు అన్మ్యూట్ చేసి చెప్తూ ఉంటే క్లాసు మాకు అలసట అనిపించదమ్మా. మెయిన్ ఇంకా ఎంతసేపు అయినా చెప్పాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో జస్ట్ ఈ పాయింట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రెషర్ ఎనీబడి, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి ఏదో ఇది చెప్పండి చేయండి అలాంటి ఎన్విరాన్మెంట్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు, చేయను కూడా నేను. ఒకే ఒక్కటి ఏమంటే మీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి. మీరందరూ ఈ ఎల్టీపీ నా ఏమైతే ఒకటే ఉంది, ఈ పేపర్ నిజంగా చెప్తున్నా ఇంతకుముందు డీల్ చేసేటప్పుడు 97% అంటే అటెండ్ అయిన ప్రతి ఒక్కరు ఎవరో 100లో ఒకరో ఇద్దరు వాళ్ళని అస్సలు రాని వాళ్ళు తప్ప ఇయర్ వైజ్ సిలబస్ ఉన్నప్పుడు అందరూ పాస్ అయ్యేవాళ్ళు. ఎందుకు పాస్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ అంటే రీజన్ ఏంటి అంటే నేనేదో చెప్పినానని కాదు, అక్కడ వాళ్ళందరూ అటెండ్ అయ్యేవాళ్ళు, క్లాసెస్కి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది వాళ్ళ గొప్పతనమే, వాళ్ళందరూ కూడా పాస్ అయిపోయినారు ఎందుకంటే యాక్టివ్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా మన ఉన్న వాళ్ళు చాలా మంది అసలు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కావడం లేదు, మరి ఎందుకో తెలీదు. వచ్చిన వాళ్ళల్లో కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో రెస్పాన్స్ ఎవరు ఇవ్వడం లేదని నేను చెప్పడం లేదు, ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఇస్తూ ఉన్నారు, రెగ్యులర్గా ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎందుకో సైలెంట్గా మాకు పట్టలేదులే, ఎందుకులే అనవసరంగా మేము ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఉంటున్నారు. అంటే నేను ఎందుకు క్లాస్లో ఇదంతా చెప్తున్నాను అంటే మనకి ఇది చాలా అవసరం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వేలో నాకు చెప్పాలా అని నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీకు క్లాసెస్ ఎల్టీపీ థియరీ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అందరికీ 100% మెథడ్స్ రావాలి. మీరు 100% మీరు మంచి మార్క్స్, మంచి గ్రేడింగ్ తెచ్చుకోవాలి ఈ పేపర్లో అనే ఇంటెన్షన్ ఉంది మా. మీకు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మా, ఈ టేబుల్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను కదా, ఎంత టైం పడుతుందంటే ఇది మామూలుగా వర్డ్లో చేసేది కూడా కాదు. వర్డ్లో చేస్తే మనకి ఇంత నీట్గా కూడా రాదు. లేటెక్లో చాలా టైం పడుతుంది మా, అంటే చాలా టైం, ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకొని నేను మీకోసం చేస్తాను. కానీ కనీసం నేను చేసిన దానికన్నా మీరు అదన్నా గుర్తించి మీరు చదివితే నాకు హ్యాపీ. నా కోసమని కాదు, అట్లీస్ట్ మీకోసం, మీరు మీ పేరెంట్స్ కోసం కొంచెం మీరు చదివే వాళ్ళు కాదు అని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ యాక్టివ్ అవుతారు, అట్ ద సేమ్ టైం మాకు కూడా ఎనర్జీ వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే రైట్ మా. సో ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడడం లేదు, ఎస్ మేడం అనో ఓకే మేడం అనో, నథింగ్. ఏమన్నా మాట్లాడతారా లేకపోతే ముందుకెళ్ళాలా? ఎస్ మా, చెప్పండి. మైక్ ఎలా? అబ్దుల్ కలాం మేడం. అబ్దుల్ కలాం. కలాం చెప్పమ్మా. సింప్లెక్స్ మెథడ్ లో టేబుల్ అర్థం కాలేదు మేడం, అదే కోసం అర్థం చెప్పలేదు. అచ్చా అచ్చా, అదే మా నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే ఈ మెథడ్ ఓకే మా, ఓకే అబ్దుల్ కలాం, నేను ఒకటే విషయం చెప్తున్నా. ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో ఒక క్లాస్ మిస్ అయ్యి ఇప్పుడు ఈ క్లాస్ మిస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లం చెప్పేటప్పుడు జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. సింప్లెక్స్ అనేది పేరులో సింపుల్ ఉంది కానీ అంత కాంప్లెక్స్ మెథడ్. కానీ ఒకసారి సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లం మొత్తం రాసి గ్రూప్ లో పెట్టండి మేడం, ప్లస్ ఇది ఒకటి సారి క్లియర్ గా రాసి పెట్టండి, అర్థం చేసుకోండి. ఓకే
ఓకే మరి నేను మీకు మెటీరియల్ షేర్ చేశాను కదా సింప్లెక్స్ మెథడ్ది. ఓకే అమ్మా మీరు అడగండి. ఓకే మీకు ఏం కావాలనుకుంటున్నారు అంటే మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కావాలి నాకు. దానికోసం మీరు క్లాసెస్ వినని వాళ్ళు ఉన్నారా, అర్థం కాని వాళ్ళు ఉండొచ్చు, క్లాసెస్ కి రాని వాళ్ళు ఉండొచ్చు. అలా ఉన్నారు అంటే మీకోసం వన్స్ అగైన్ నేను క్లాస్ చెప్తాను, ఐఎమ్ రెడీ. కానీ మీరు అందరూ కూడా మాట్లాడాలి, యాక్టివ్గా ఉండాలి. దట్ ఈస్ మై ఎయిమ్. ఓకే మరి నెక్స్ట్ క్లాస్ లో మీకు సింప్లెక్స్ నాకు ఒక్కసారి మీరు సింప్లెక్స్ మెథడ్ వినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు జస్ట్ చెప్పండి. ఒక్కరున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మిగతా వాళ్ళకు కూడా అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. నెక్స్ట్ క్లాస్ మనకి టుమారో ఉందా? టుమారో నెక్స్ట్ సాటర్డే ఉన్నాయి క్లాసెస్ మనకు. సో ఆ క్లాస్ కి నేను మీకు వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ మా. ఒక్కసారి అబ్దుల్ కలాం నాకు నువ్వు ఫ్రీ ఈవినింగ్ అలా ఒకసారి కాల్ చేసి నాకు చెప్పమ్మా, డీటెయిల్ గా చెప్పు నువ్వు ఏమేమి మెథడ్స్ కావాలి అనేది. సో అకార్డింగ్లీ నెక్స్ట్ క్లాస్ కి చేద్దాం. ఓకేనా? సో తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఓకే మేడం. ఓకే సో ఓకేమా. సో మనకి టైం క్లాస్ టైం అయిపోతుంది 9:40. ఓకే A1 A2. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఎలిమినేట్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎంటరింగ్ వెక్టార్ మనకి తీసుకుంటామా, తర్వాత మినిమం రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం.